అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, హానోకు జీవితం గురించి మనకు కనబడతా ఉన్నది. హానోకు సుమారు 300 ఏండ్లు దేవునితో నడిచి మరి ఆ తర్వాత మరణం లేకుండానే ఆయన మరి కొనిపోబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథములో మరి 3 వ్యక్తులు మనకు కనబడతారు. ఒకటి హానోకు, ఆయన మరణం లేకుండా వెళ్ళిపోయాడని. అలానే ఏలియా గారు, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు చూసినట్లయితే ఏలియా మరి ప్రవక్త కూడా మరణం లేకుండానే ఆయన కొనిపోబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే మోషే గారిది కూడా మరి ఆయన సమాధి చేయబడ్డాడని మరి రాయబడ్డది, కానీ ఆయన కూడా మరణం లేకుండానే ఎత్తబడ్డాడనేది మరి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి గమనించినట్లయితే హానోకు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, తన విశ్వాస జీవితాన్ని మరి ఆయన కాపాడుకొని ఆ రీతిగా 300 ఏండ్లు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా అతడు నడిచాడు. ప్రేమైన దేవుని పిల్లారా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు దేవునితో నడిచినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన పేరు మరి విశ్వాస వీరుల పట్టిలో రాయబడ్డది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవునికి ఇష్టకరమైన జీవితం అతడు జీవించాడు. ఆ 300 ఏండ్లు కూడా ఎక్కడ తొట్టిల్లలేదు, ఎక్కడ వెనుకడుగు వేయలేదు, ఎటు సోలిపోలేదు. ఆయన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని అతడు మరి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆయనతో నడిచెను అని అంటే, ప్రియులారా, మరి అంటే ఆయనతో నడిచెను అంటే అర్థం ఏంటిది అంటే, మరి ఆయన యొక్క కట్టడలను మరి విధులను మరి నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుటే ప్రేమైన వారలారా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అని అంటాడు. కనుక ఆయన కట్టడలను మరి విధులను వినాలి, 2వదిగా వాటిని నేర్చుకోవాలి, 3వదిగా వాటిని అనుసరించి నడవాలి. ఆ రీతిగా మరి హానోకు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని పిల్లలు విశ్వాస మార్గంలో నడిచే బిడలుగా ఉండాలి. ఇంకా గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, క్రైస్తవ ధర్మాన్ని విడిచి మనం నడవకూడదని అంటాడు. కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి, ఆ ధర్మ ప్రకారముగా మనం నడవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే మందసమును ఎత్తుకొని నడవాలి, నిబంధన మందసమును ఎత్తుకొని నడవాలంటున్నాడు. మరి ప్రియులారా, మరి దేవుని నిబంధన, దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ నడవాలి. మరి ఎలా మనం నడవకూడదు అంటే, మొదటి కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం చెబుతా ఉన్నది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటాడు, దుష్టుల సంఘము నాకు అసహ్యం అంటాడు. ఎందుకు దుష్టుల సంఘం అసహ్యము అంటే, ప్రియులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, వారు చీకటిలో నడవవలనని వారు బోధిస్తారు.
ఈ లోకం వారికి ఇష్టం, పాపం వారికి ఇష్టం, దేవునికి వ్యతిరేకంగా నడవడం వారికి ఇష్టం. కనుక మనము దేవుని బిడ్డలం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మన పిల్లలను కూడా మరి దేవునిలో నడిపించాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, బాలుడు నడవలసిన త్రోవలో వానిని నడుపుము, వాడు పెద్దవాడైనాక దానిలోండి తొలగిపోవడానికి రాయబడ్డది. కనుక మన పిల్లలను కూడా విశ్వాస మార్గంలో నడపాలి. చిన్నతనం నుండే సండే స్కూల్కు, అలానే దేవుని మందిరానికి వారు నడిపించాలి. కుటుంబ ప్రార్థనలో నడిపించాలి. వ్యక్తిగత విశ్వాస మార్గంలో నడిపించాలి. వారు లోక సంబంధంగా నడుస్తున్నారా, దేవునిలో నడుస్తున్నారా అనేది మనం గమనించి చిన్నతనం నుండే వారిని భక్తి మార్గంలో నడపాలి. కనుక దేవుని విశ్వాస మార్గంలో నడవడం అనేది గొప్ప విషయం. కనుక హానోకు ఆ రీతిగా మరి దేవుని 300 ఏండ్లు ఆయన దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచి విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని పిలుపుని బట్టి పరమందు చేర్చబడ్డాడు. దేవుడి ఇటు మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా యేసురాజా, మీ ఘనమైన నామునకు వందనాలు. ఇటు వాక్యమును బట్టి వందనాలు. నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రేబిడలను ఈ యొక్క దినమంతా కూడా కాచి కాపాడి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రభా, ఈ దిన కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను ఆశీర్వదించండి. ఆయురారోగ్యాల చేత, సుఖ సంపదల చేత, మేలు చేత, ఐశ్వర్యము చేత, రక్షణ చేత, మారు మనసు చేత నిబిడలు నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.